చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో మరోసారి ప్రజలను మోసం చేసేదిగా ఉందని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై మీడియాతో మాట్లాడుతూ గతంలో డ్వాక్రా మహిళలకు, రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పిన చంద్రబాబు ఎంతవరకు చేశాడో ప్రజలకు చెప్పాలన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మేనిఫెస్టోను మర్చిపోతారని, ఆయన అనుకున్నదే మాత్రం చేస్తారన్నారు. చంద్రబాబు పేదలకు ఎన్ని సంక్షేమ పథకాలు అందిస్తారని ప్రకటించిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందన్నారు. మేము ప్రజలకి ఈ హామీలు ఇచ్చాం. ఇల్లు లేని ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పాం. ఎవరికన్నా ఇచ్చామా? కొన్ని ఎన్ని లక్షల మందికి ఇచ్చాం? ఇంట్లో ఆడపిల్ల పుట్టిన ప్రతి ఆడపిల్లకి 25,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. చేశామా? ఎంతమందికి చేశాం? డ్వాక్రా అక్క చెల్లెలందరూ కూడా అప్పు తీసుకున్నటువంటి 14,000 కోట్ల రూపాయలు బేషరతుగా రుణమాఫీ చేస్తామని చెప్పాం. చేశామా? చేస్తే చేశామని. రైతులకు రుణమాఫీ 84,000 కోట్ల రూపాయలు రైతులు తీసుకున్నటువంటి అప్పులు, లేదా రైతులు వ్యవసాయ అవసరాల కోసం వాళ్ళ ఇంట్లో భార్య పిల్లల నగలు కుదువు పెడితే బ్యాంకులో, ఆ బ్యాంకులో నగలు కూడా వసూలు చేస్తాయి, తీసుకొచ్చి ఇస్తామని హామీ ఇచ్చాం. ఇదిగో ఇంతమంది రైతులకి ఇంత డబ్బు అప్పు కట్టాం అని ఒక్క మాట అంటే ఒక్క మాట పాత మేనిఫెస్టో చూపించి, అదే ముగ్గురం మేము మళ్ళీ వస్తున్నాం, ఇన్ని హామీలు ఇచ్చాం, ఇన్ని నెరవేర్చాం, మళ్ళీ హామీలు ఇస్తున్నాం అని చెప్పేటువంటి సత్తా, చెప్పేటువంటి నిజాయితీ లే మోసగాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడినటువంటి ఇవన్నీ మనం చూసి ఆయన ఏమాత్రం ఏమైనా సరే, ఇదిగో 2014లో ఆయన చెప్తాడు, నేను పంచాయతీ రాజ్ వ్యవస్థని ఉద్ధరిస్తాను అని చెప్పి మాట్లాడాడు. 2014 నుంచి 19 దాకా పంచాయతీ రాజ్ వ్యవస్థని సర్వనాశనం చేసింది ఎవరు? సర్పంచ్ కానీ పాలకవర్గం ఉండగా ఆ పాలకవర్గానికి సంబంధం లేకుండా జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ఏ పథకం ప్రజలకు కావాలన్నా జన్మభూమి కమిటీ టిక్కు పెడితే మాత్రమే, వాళ్ళకి టిక్కు పెట్టిన వాళ్ళకి మాత్రమే ఆ పథకం లభించేలాగా సర్వనాశనం చేసింది పంచాయతీలను ఎవరు? ఇవాళ ఎన్డీఏలోకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లోకి ఆయన చెప్తూ చాలా గర్వంగా చెప్పాడు, నేను ఈ రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీతో కలిశాను, ఈ రాష్ట్రం బాగు చేయడానికి మాత్రమే అని చెప్పని. వాళ్ళు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఏం పెట్టారు? ఎన్డీఏ మీరు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానికి మాత్రమే నేను భారతీయ జనతా పార్టీతో కలిశానని చెప్పి మాట్లాడారు. ఏమిచ్చావు దీంట్లో? ప్రత్యేక హోదా ఇచ్చావా? రైల్వే జోన్ ఇచ్చావా? ఎక్కడన్నా విభజన హామీలో ఉన్నటువంటి ఒక పోర్టు నిర్మాణం ఎక్కడన్నా రాశావా? లేదు కడప స్టీల్ ప్లాంట్ కడతా అని చెప్పావు, దాని గురించి ఏమైనా రాశావా? లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయకుండా వేలమేయకుండా మేము దాన్ని నిలబెడతామని ఏమన్నా రాశారా? ఎందుకు ప్రజలకు చెప్పరా మీరు? ఏం కావాలి మీకు? ఏంటంటే మమ్మల్ని ఏం ఉద్ధరిద్దామని మీరు ముగ్గురు కలిశారు. అధికారం కోసమే కదా ఈ గడ్డి గడిచింది మీరు ముగ్గురు కలిసి. లేదంటే ఈ రాష్ట్రానికి ఏం మేలు చేయటానికి ఇందులో ఏమున్నాయి? ఈ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మేలు జరిగేది, మీరు ఎన్డీఏలో కలవటానికి. 19లో తిట్టుకున్నారు కదా, మీరు తన్నుకున్నారు కదా, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పని ఒకళ్ళు తిట్టుకున్నారు కదా ముగ్గురు కూడా. ఇవాళ ముగ్గురు ఎందుకు కలిశారు? మీకు మీరే ఒకరినొకడు దొంగ అన్నారు, ఈ ముగ్గురు దొంగలు ఎందుకు కలిశారు? ఏమన్నా అంటే మీకోసం కలిసామని జనాలను చూపిస్తున్నారు. ఈ జనం కోసం ఏముంది ఇందులో? ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాకి ఏం చేశారు? ఒక్కటంటే ఒక్కటి ఉందా? ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తా అన్నాడు, అమ్మఒడి ఆయన 15,000 ఇస్తున్నాడు కాబట్టి నేను 20,000 ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి చేయూత ఇస్తున్నాడు కాబట్టి నేను ఇంకో 5,000 పెంచి లేదా 3,000 పెంచి నేను కూడా చేయూత ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు కాబట్టి 10,000, నేను 20,000 వేస్తాను.
జగన్మోహన్ రెడ్డి గారికి మత్స్యకారులకి డబ్బులు వేస్తున్నాను కాబట్టి నేను దాన్ని 15,000 చేస్తాను. 10,000 వేస్తున్నాడు కాబట్టి వేట నిషేధ సమయంలో నేను 15,000 వేస్తాను. ఇవాళ ఒక్కటంటే ఒక్కటి 2014లో ఇదే హామీలు మీరు ఇచ్చారు కదా. ఇదంతా కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని పూర్తిగా కాపీ కడతాం 90%, 10% కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ కడతాం.